ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును. ప్రియమైన వారలారా, బైబిల్లో బెత్తము అంటే కేవలం శరీర సంబంధమైన శిక్ష మాత్రమే కాదు, అది క్రమశిక్షణకు సూచనగా ఉంది. గద్దింపు అంటే సత్యాన్ని చెప్పి అసత్యము నుండి మరలగొల్పే అనుభవాన్ని సూచిస్తూ ఉంది. ఈ వాక్యం మనకు నేర్పుతున్న విషయం ప్రేమతో ఇచ్చే క్రమశిక్షణ, గద్దింపుతో చెప్పే సత్యం మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. పిల్లలు ఎదుగుతున్న అనుభవాలలో మార్గము తప్పిపోకుండా ఉండునట్లు తల్లిదండ్రులు గద్దింపు చాలా అవసరం. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని వాక్యము ద్వారా గద్దించబడి సరిచేయబడగలిగితే మన జీవిత దినములంతటికీ కావలసిన జ్ఞానము దేవుని ద్వారా పొందుదుము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో దేవుని గద్దింపును మరియు సరిదిద్దే దేవుని మాటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మాటలు కొన్నిసార్లు మనకు కఠినముగా అనిపించినా మన భవిష్యత్ నిర్మాణానికి ప్రేమతో ఇచ్చే క్రమశిక్షణ అని ఎప్పుడు మన జ్ఞాపకాల్లో ఉంచుకోగలగాలి. ప్రార్థన. సర్వజ్ఞుడవైన ప్రభువా, మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమతో సరిదిద్దే బోధను అనుగ్రహించినప్పుడు వినయముతో స్వీకరించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించండి. మీ క్రమశిక్షణలో మేము పెరుగుతూ మీ ద్వారా అనుగ్రహించబడుతున్న జ్ఞానం, నీతి, సమాధానం పొందినట్లు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక.